అప్పుడు ఎంజీఆర్ కరుణానిధి, ఇప్పుడు విజయ్ వర్సెస్ ఉదయనిధి. తమిళ రాజకీయాల్లో గతకాలపు ఈక్వేషన్లతో కొత్త శక మొదలైంది. ఇద్దరిలో చాలా పోలికలు, సినిమా బ్యాక్గ్రౌండ్, ఒకటే కాలేజ్. ఇద్దరు యువతరానికి ప్రతినిధులు. అసెంబ్లీలో ఎదురెదురు సీట్లు, ప్రజల గుండెల్లో నుంచి ఒకరు, కుటుంబ వారసత్వం నుంచి మరొకరు. కరుణానిధి, ఎంజి రామచంద్రన్. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ రెండు పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. కరుణానిధి పదునైన రాజకీయ వ్యూహకర్త, మాటల మాంత్రికుడైతే ఎంజీఆర్ వెండితెర వేల్పు. తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మరోసారి అలాంటి ఈక్వేషనే కనిపిస్తోంది. వారే విజయ్ ఉదయనిధి స్టాలిన్. విజయ్ సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్. ఈ జననాయకన్ జంజీ నేతగా మారి పార్టీ పెట్టి 2 ఏళ్లలో సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఇక ఉదయనిధి స్టాలిన్ తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ మొన్నటి వరకు డిప్యూటీ సీఎం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు సినీ నేపథ్యం కూడా ఉంది. ఈ సమీకరణాన్ని తమిళనాడులో నయా కరుణానిధి ఎంజీఆర్ యుగంగా చెప్పుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో నాయకులు కేవలం సభల ద్వారా కాదు, తెరపై పాత్రల ద్వారానే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తారు. కరుణానిధి తన సంభాషణల ద్వారా రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు. ఎంజి రామచంద్రన్ మాస్ హీరో, పేదల రక్షకుడిగా తెర మీద కనిపించి అదే ఇమేజ్ను రాజకీయాల్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అదే ఫార్ములా ఈ ఇద్దరు రూపంలో కనిపిస్తోంది. విజయ్ తన సినిమాల్లో సామాజిక సందేశాలు, యాంటీ కరప్షన్ డైలాగ్స్, యువతను ఆకట్టుకునే ఇమేజ్, ఇలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయ కుటుంబంలో పెరిగిన సినిమా నిర్మాణం, నటన ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు లయోలా కాలేజ్ కనెక్షన్ కూడా ఇద్దరి మధ్య ఓ ఆసక్తికర కోణం. విజయ్ సీనియర్, ఉదయనిధి జూనియర్. అదే విషయాన్ని ఉదయనిధి సభలో ప్రస్తావించారు. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களும் மாண்புமிகு முதலமைச்சர் அவர்களும் இன்னைக்கு எதிர்க்கட்சி தலைவராக இருக்கிற நானும் ஒரே காலேஜில் படித்த ஓல்டு ஸ்டூடெண்ட்ஸ். ஒரே காலேஜில் நாம் படிச்சிருந்தாலும் அரசாங்கத்தை நடத்துறதுல திமுக தான் சீனியர் பேட்ச். அது உங்களுக்கு தெரியும். 1967 ఆర్చికి వந்தது திமுக தான். நாங்கள் தான் సీనియర్స్. ఇలా స్నేహం నుంచి సినిమా మీదుగా రాజకీయం వరకు పోటీ పడి నడిచారు ఇద్దరు. ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా విజయ్తో హిట్ సినిమాలు తీశాడు. సినిమా రంగంలో పరస్పర సంబంధాలు ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులుగా నిలబడ్డారు. ఆనాడు ఎంజీఆర్ మొదట ద్రావిడ ఉద్యమంలో కరుణానిధితో కలిసి పనిచేశాడు. కానీ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన విభేదాలు తమిళ రాజకీయాలను శాశ్వతంగా మార్చేశాయి. విజయ్ బలం, బలగం అంతా ఆయన అభిమానులే. అందులో సామాన్య, పేద, మధ్యతరగతి నుంచి జెన్జీ వర్గం వరకు విజయ్ వెన్నంటే ఉన్నారు. అతని రాజకీయ శైలి కూడా సోకాల్ సంప్రదాయ నాయకుల కంటే భిన్నంగా కనిపిస్తోంది. అడ్డపంచలు, కద్దరు చొక్కాలు లేవు. కోటు, వైట్ షర్ట్తో ట్రెండ్నే మార్చేశాడు. ప్రజల్లో అసంతృప్తి, అవినీతి వ్యతిరేక భావజాలం, నిరుద్యోగ సమస్య వంటి అంశాలను టచ్ చేస్తూ ముందుకు వెళ్ళి సీఎం కుర్చీ దాకా వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంజీఆర్ తరహాలో ప్రజల మనిషి అనే ఓ ఇమేజ్ కలిగి ఉన్నాడు. ఇక ఉదయనిధి విషయానికి వస్తే తాత, తండ్రి వారసత్వం, అవి కాకుండా పార్టీ క్యాడర్, అన్నింటికీ మించి భయంకరమైన ఆర్థిక బలం, 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం. ఎంకే స్టాలిన్ తర్వాత డిఎంకేలో సహజ వారసుడిగా ఎదుగుతున్న ఉదయనిధి పరిపాలన అనుభవం సంపాదించుకుంటున్నాడు. అతని రాజకీయ భాష కూడా క్రమంగా అగ్రెసివ్గా మారింది. కరుణానిధి తరహాలో సిద్ధాంత రాజకీయాలను, సంస్థాగత బలాన్ని ఆధారంగా చేసుకొని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ద్రవిడ సిద్ధాంతాన్ని మరింత బలంగా వినిపిస్తున్నాడు. மாண்புமிகு பேரவை தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதானம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். పోలికలు ఆసక్తికరంగా ఉన్నా నాటి కాలం వేరు, ఇప్పటి జమానా వేరు. 1960-70లలో తమిళనాడు వేరు, ఇప్పటి అరవ రాజకీయం వేరు. కుల, ప్రాంత సమీకరణాలు, యువత ఆలోచనలు, సోషల్ మీడియా యుగం పూర్తిగా భిన్నం. ఎంజీఆర్ కాలంలో తెర మీద కనిపించిన హీరోనే ప్రజలు నమ్మేవారు. ఇప్పుడు ప్రజలు నాయకుడి వ్యక్తిగత జీవితం నుంచి పరిపాలనా సామర్థ్యం వరకు అన్నింటినీ లెక్కేస్తున్నారు. అందుకే విజయ్కు స్టార్డమ్ ఒక్కటే సరిపోదు, ఉదయనిధి వారసత్వం ఉంటే చాలదు. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు మరోసారి సినిమా రాజకీయాలు కలగలిసిన మిక్చర్ పొట్లంలా మారాయి. ఒకవైపు వ్యవస్థతో కూడిన డిఎంకే వారసత్వం, మరోవైపు అభిమాన శక్తిని రాజకీయ శక్తిగా మార్చాలనుకుంటున్న విజయ్.
ఈ పోటీ కేవలం ఇద్దరు నాయకుల మధ్య మాత్రమే కాదు, ఇది వారసత్వ రాజకీయాలు వర్సెస్ కొత్త తరం ఆకాంక్షల మధ్య పోటీగా కూడా మారబోతోంది. కరుణానిధి ఎంజీఆర్ పోరాటం తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది. ఇప్పుడు విజయ్ ఉదయనిధి పొలిటికల్ వార్ కూడా తమిళనాడు భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించే దిశగా సాగబోతోంది. అందుకే అప్పుడు ఆ ఇద్దరు రాజకీయాలను శాసించారు, ఇప్పుడు ఈ ఇద్దరు భవిష్యత్ పాలిటిక్స్ను నడిపించబోతున్నారు.